అదేవిధంగా మానసాస భూములకు సంబంధించి ఇటు ట్రస్ట్లో లేనివి, అటు ప్రభుత్వం చేతిలో లేనివి, ఇంకా కొన్ని ఎన్ఓసీల పేరిట చేతులు మారుతున్నాయనేది కూడా డిస్కషన్కి వచ్చినప్పుడు దాని మీద 2 జిల్లాల జాయింట్ కలెక్టర్లు అధికారులతో కలిపి ఒక ఇమీడియట్గా ఒక బృందాన్ని, అధికార బృందాన్ని నియమించి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అంటే మీ ఒకటే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం, అన్ని మతాలని సమానంగా గౌరవిస్తూ ప్రతి మతంలో ఉన్న ప్రతి విశ్వాసానికి విలువనిస్తూ ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి వాళ్ళ గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గత 5 ఏళ్ల కాలంలో పరిపాలన తీసుకుని ఈ 2 ఏళ్ల కాల పరిపాలనతో మీరు పోలిస్తే ఎక్కడ ఒక్క గజం భూమి ఆక్రమణ గురి కాకుండా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం అంటే ట్రస్టీ, ఈ ప్రభుత్వ ఆస్తులకి, ప్రజల ఆస్తులకి ట్రస్టీ లాంటి ప్రభుత్వం అది తన మౌలిక బాధ్యతగా భావించి వాళ్ళ ముందుకెళ్తోంది. కాకపోతే ముఖ్యమంత్రి గారికి ఉన్న ఈ సంకల్పం, దాని బలాన్ని చూసి తెలుగుదేశం పార్టీ నాయకులు రకరకాల ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, సీఎం గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వమనేది ఈ ప్రభుత్వ విధానం. ఇది దానిలో భాగంగానే ఇవాళ మానసాస ట్రస్ట్కి సంబంధించి కానీ మరొకటి కానీ చూసినప్పుడు కొన్ని అంశాలు ఇప్పుడు మాకు తెలిసి ఆశ్చర్యపోయాం. ఈ సమావేశంలో ట్రస్టులకి సంవత్సరాల తరబడి ఆడిటింగ్ లేకుండా ట్రస్టులు నడుస్తున్నాయి. ఆదాయ వ్యయాలు చూసే వ్యవస్థ లేదు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో నడిచే ట్రస్టులకి బాధ్యత ఉంటుంది సామాజిక సేవ చేయడానికి, లేదంటే ఈ ఆధ్యాత్మిక సేవ చేయడానికి ఏర్పడిన ట్రస్టులు అవి. కానీ ప్రభుత్వ నిబంధనల్ని పాటించకుండా సొంత ఆస్తుల కింద అనుభవించడం అనేది మంచి పద్ధతి కాదనేది కూడా ఇవాళ ఈ సమావేశంలో అభిప్రాయాలు వచ్చాయి. కొంతమంది దీనిలో అవగాహన నిపుణులు కానీ ఉన్నతాధికారులు కానీ చాలా సమాచారాన్ని ఇవాళ సమావేశాల దృష్టికి కూడా తీసుకొచ్చారు. మేము మిమ్మల్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, విశాఖ పరిసర ప్రాంతాల్లోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా సరే భూ ఆక్రమణ అనేవి జరగనివ్వదు ఈ ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాం. విశాఖపట్నం కాబోయే ఈ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఇది. ఇంత ముందు నుంచి కూడా విశాఖపట్నం ప్రాంతంలో పెద్ద ఎత్తున భూ ఆక్రమణ జరిగాయి తెలుగుదేశం పార్టీ హయాంలో అనేది కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. దాని మీద తెలుగుదేశం పార్టీయే ఆనాడు సిట్టింగ్ ప్రభుత్వమే సిట్ని వేసింది. అంతేకాకుండా చాలా చిత్రం ఏంటంటే, ఉదూ తుఫాన్ వస్తే కలెక్టరేట్లలోనూ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న రెవెన్యూ రికార్డులు కొట్టుకుపోయినాయి అన్నారు. మేము పత్రికల్లో చూసిన సమాచారం నేను కూడా మాట్లాడుతున్నాం. సో ఈ దశలో ఈ ప్రభుత్వం బాధ్యత ఏంటంటే, అన్ని రకాల ప్రజల ఆస్తుల్ని కాపాడడం, దేవుడి ఆస్తుల్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మేము పనిచేస్తున్నాం. ఇవాళ మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు చేసిన ఈ సమీక్షా సమావేశం అనేది చాలా కీలకమైన ఘట్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఓకేనా? పంచరామ్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా జిల్లా తరఫున ఈ రోజున ఒక మంచి రివ్యూని ఆర్గనైజ్ చేసిన గౌరవ మంత్రి గారు, మా సోదరులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరులు కన్నబాబు గారికి, పెద్దలు విజయసాయి గారికి, అధికారులందరికీ కూడా ధన్యవాదాలు. నేను 2 పాయింట్లే చెప్పదలుచుకున్నాను. స్ట్రెయిట్ గా చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు 2014లో 2019లో మీ మేనిఫెస్టోలో ఈ పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పిన మాట వాస్తవమా కాదా? మరి అయినప్పుడు మీ పార్టీ సభ్యుడు, గతంలో మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆయన మీ పంచగ్రామాల భూ సమస్యని మీ పరిష్కారం చేయాలంటే మాకు భూములు తీసుకుని అడుగులు వేస్తున్నారు, ఇది మాకు ఆమోదయోగ్యం కాదు. ఈ రోజున ఈ మీటింగు ఏదో భూములు మేమేదో కొట్టేయడానికి పెట్టారు అని ఒక అసందర్భ ప్రలాపన పేలారు. అయ్యా,
చంద్రబాబు నాయుడు గారి లాగా మాటలు ఇవ్వటం, మాట తప్పటం, మడమ తిప్పటం జగన్మోహన్ గారి చేత కాదు. ఏది జరుగుద్దో, ఏది చేయగలనో అదే చేస్తానని చెప్తాడు. అందుకని ఆయన ఈ ప్రభుత్వ అధికారులు రాగానే ఈ కమిటీ చేశారు. ఈ కమిటీ 3 సార్లు మీటింగ్ అయింది ఆల్రెడీ. గతంలో కూడా విజయవాడలో కూడా మీటింగ్ అయింది. వారు మాకు ఒకటే ఆదేశాలు ఇచ్చారు. ఏంటంటే దేవాలయానికి నష్టం జరగకూడదు, అట్ ద సేమ్ టైం సామాన్య ప్రజానికం నష్టపోకూడదు. ఇద్దరిని బ్యాలెన్స్ చేసి కోర్టును ఒప్పించి ఈ సమస్యకు మీరు పరిష్కారం చేయండి అని మా గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారు చైర్మన్ గా, నేను మెంబర్ గా, అదీప్ రాజు గారు, విజయసాయి రెడ్డి గారు, అనకాపల్లి ఎంపీ గారు, మరి ప్రజాప్రతినిధులందరితోటి కమిటీ వేయడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, ఈ రోజున మేము ఇచ్చాం మాట 2019 ఎలక్షన్స్ లో ఈ పంచగ్రామాల భూ సమస్యను పరిష్కారం చేస్తామని. ప్రభుత్వం దీనికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. చంద్రబాబు గారిని ఒకటి అడుగుతున్నా, మీరు ఈ సమస్యకి సానుకూలంగా ఉన్నారా లేదా? ఉంటే అశోక్ గజపతి గారు ఒప్పించండి. మీరు ఈ సమస్యకి వ్యతిరేకంగా ఉంటే 5 కాన్స్టిట్యున్సీలు ఉంది పంచగ్రామాల భూ సమస్య. భీమిలి, పెందుర్తి, మన వెస్ట్ కాన్స్టిట్యున్సీ, ఈస్ట్, నార్త్. ఈ 5 కాన్స్టిట్యున్సీల్లో 2 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నాం, మన పెందుర్తిలోనూ భీమిలిలో. 3 మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, టీడీపీ ఎమ్మెల్యేలు. ఒకవేళ నువ్వు మన అశోక్ గజపతి గారిని ఒప్పించలేకపోతే నీ 3 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయొచ్చు. ఎందుకంటే నీ 3 ఎమ్మెల్యేలు కూడా ఈ సింహాచలం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం చేస్తామని ఆ రోజు ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకుని ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఇవాళ అశోక్ గజపతి గారు మాట మార్చడం, దానికి చంద్రబాబు గారు స్పందించకపోవడం చాలా దురదృష్టం. మేమైతే మా ప్రభుత్వం కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, మేము కానీ కట్టుబడి ఉన్నాం. రెండోది, మేము కూడా దేవుడిని నమ్మే వ్యక్తులు. ఎవరైనా సరే దేవుడి సొమ్ము తిన్నవాడు ఎవడో బాగుపడ్డాం. మేమేదో భూములు తీసుకున్నానుకో, లేదా దేవుడి సొమ్ము తీసుకున్నానుకో ఈ మీటింగ్ ఏర్పాటు చేయలేదు. ఇక్కడ దేవాదాయ శాఖలో దశాబ్దాల తరబడి పేరుకుపోయిన సమస్యల్ని పరిష్కరించడానికి మన మంత్రి గారు ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు వారి ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా మంచి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా పెద్దలు విజయసాయి గారు చాలా డీటెయిల్డ్ గా దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఆస్తుల పరిరక్షణ విషయం కావచ్చు, దేవాలయాల అభివృద్ధి గురించి కావచ్చు, అన్నిటి గురించి కూడా తప్పనిసరిగా ఈ దేవాలయాల అభివృద్ధికి కానీ, హిందూ ధర్మ మరి పరిరక్షణకు కానీ మేము పూర్తిగా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఆయన ఎవరు అడిగితే ఏంటా నీ మతం ఏంటి, నీ కులం ఏంటి అని అడిగితే ఒకటే చెప్పాడు ఆయన, నా మతం మానవత్వం, నా కులం మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను. కాబట్టి తప్పనిసరిగా ఆ రకంగా మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ, అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలు విజయసాయి గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. ఏమైనా ఉన్నాయా? ప్రశ్నలు ఏమైనా ఉన్నాయి? మీరు ఇట్లా వచ్చారు సార్, ఇటు వచ్చేయండి సార్. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో విశాఖపట్నం జిల్లాకు వచ్చినప్పుడు ఒక హామీ ఇవ్వడం జరిగింది. పంచగ్రామాల సమస్య దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరిస్తాం, దానికి కట్టుబడి ఉన్నాం, తప్పకుండా దీనికి పరిష్కారం అన్నటువంటిది అతి త్వరలో వస్తుంది. ఈరోజే ఏజీ గారితో మాట్లాడడం జరిగింది. రేపు కోర్టులో బెంచ్ ముందు మెన్షన్ చేయాలి అన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఒక్కటే చెప్తా ఉన్నా, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక్కటే చెప్పారు, అక్కడ నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ప్రయోజనాల్ని కాపాడాలి. అక్కడ 12,000 పైచిలకు
ఇల్లు ఏదైతే కట్టుకుని ఉన్నారో వారి ప్రయోజనాలను కాపాడుతూనే దేవస్థానం యొక్క ఇంట్రెస్ట్ కూడా దెబ్బతినకుండా పరిష్కార మార్గాన్ని ఆలోచించాలి అన్నటువంటి విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే అక్కడ ఉన్నటువంటి 12,000 ఇళ్లు వారికి ప్రయోజనాలకు భంగం కలగకుండా ఈ యొక్క సమస్యని మేము పరిష్కరిస్తామని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ సందర్భంగా 12,000 ఇళ్లు పైచిలుకు ఉన్నటువంటి ఇళ్లుని వదిలేసి ఆ యొక్క కొండ పైన ఇంచుమించుగా 35 కిలోమీటర్ల దూరం ఏదైతే ఉందో సింహాచల భూములు మొత్తం 5,400 ఎకరాల్లో 1,000 ఎకరాలు ఈ యొక్క ఇళ్లు ఉన్నటువంటి స్థలాన్ని వదిలేస్తే 4,500 ఎకరాల భూమి 35 కిలోమీటర్ల అంటే ఒక వాల్ ని కన్స్ట్రక్ట్ చేయాలి అన్నటువంటి నిర్ణయాన్ని గతంలో సింహాచల దేవస్థానం ట్రస్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే దీనికి అవసరమైనటువంటి నిధులు 1 సెంటు భూమి కూడా అమ్మకుండా సింహాచల దేవస్థానానికి సంబంధించినటువంటి 1 సెంటు భూమి కూడా అమ్మకుండా బయట నుంచి అవసరమైనటువంటి నిధులని వివిధ కంపెనీల్ని అప్రోచ్ అయి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఎంతైతే దేవస్థానం దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ ని వినియోగించుకుంటూ మిగతా అంతా కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వివిధ కంపెనీల్ని అభ్యర్థించి ఆ యొక్క దేవస్థానాన్ని యొక్క భూముల్ని ప్రొటెక్ట్ చేస్తామన్నటువంటి నిర్ణయాన్ని ట్రస్ట్ బోర్డు గతంలో తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యకళ గారు దాని మీద సర్వే చేయించడం జరిగింది. ఒక ఎస్టిమేట్స్ మిగతా కొంతవరకు కాంపౌండ్ వాల్ కట్టారు, మిగతా కాంపౌండ్ వాల్కి ఎంత అన్నటువంటిది ఎస్టిమేట్స్ వేయడం జరిగింది. దానికి ఎంత అవసరమైనా మిగతా ఒక 25 కోట్లు అవసరమైనా కూడా ఆ 25 కోట్లు సమకూర్చుకునేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ విధంగా భావి తరాలకి ఈ యొక్క సింహాచల దేవస్థానం యొక్క భూముల్ని ప్రొటెక్ట్ చేయడం అన్నటువంటిది ప్రణాళికలో భాగం. ఇక మానసాస్ ట్రస్ట్ విషయానికి వస్తే మానసాస్ ట్రస్ట్ లో 14,000 పైచిలుకు ఎకరాలు ల్యాండ్ ఉంది. 14,000 పైచిలుకు ఎకరాలని ప్రొటెక్ట్ చేయడం అన్నటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. మానసాస్ ట్రస్ట్ లో భూములు కాకుండా 14 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 14 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఒక కరస్పాండెంట్ మాత్రమే ఈరోజు అధికారాలన్నీ కూడా ఉపయోగిస్తా ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి అకౌంట్స్ లేవు. ఆడిటింగ్ గత 10 సంవత్సరాలుగా ఆడిటింగ్ జరగలేదు. దాని మీద ఫోరెన్సిక్ ఆడిట్ వేయమని చెప్పి ఎండోమెంట్ మినిస్టర్ గారిని మన శాసనసభ్యులందరూ కూడా అభ్యర్థించడం జరిగింది. ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన తర్వాత దాంట్లో ఏదైనా అవకతవకలు గాని జరిగుంటే ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తీసుకొని తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మానసాస్ ట్రస్ట్ లో మరికొన్ని విషయాల్ని మీతో పాలు పంచుకోవాలి. పంచగ్రామాల సమస్య ఆల్రెడీ చెప్పడం జరిగింది. మానసాస్ ట్రస్ట్ లో కొంత భూమిని మన రికార్డ్స్ ప్రకారం విజయనగరంలో ఉన్నటువంటి వేణుగోపాలస్వామి దేవస్థానం నుంచి శ్రీకాకుళంలో ఉన్నటువంటి సీతారామస్వామి దేవస్థానం నుంచి ఇంచుమించుగా 6,000 ఎకరాలు బొబ్బిలి సంస్థానం నుంచి విజయనగర సంస్థానానికి
పివిజి రాజు గారికి లీజుకి ఇవ్వడం జరిగింది. ఆ లీజుకి ఇచ్చినటువంటి భూముల్ని ఎవరి పేరుతో అయితే భూములు ఉన్నాయో ఆ భూములు అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద ఎందుకు డిక్లేర్ చేయలేదు? ఎవరైతే లీజుకి ఇచ్చారో ఆ లీజుకి ఇచ్చినటువంటి వ్యక్తి వాటిని డిక్లేర్ చేసి ఉండాలి. దీని మీద కొంత ఎంక్వైరీ చేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఈ భూముల్ని ప్రభుత్వ భూములుగా పరిగణించాలా లేదా, ఇవి ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయి అన్నటువంటిది మన కమిషనర్ ఎండోమెంట్స్ కి మంత్రి గారు ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా పివిజి రాజు గారు ఈ యొక్క ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు ఒక్కరోజు ముందు ఈ యొక్క మాన్సాస్ ట్రస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకున్నటువంటి మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా కొంత భాగం మాన్సాస్ ట్రస్ట్ కి ఇచ్చి కొంత భాగం ఆయన కుటుంబ సభ్యులకు ఇచ్చి మరికొన్ని ల్యాండ్స్ ఎవరికి ఏమీ చెప్పకుండా ఇంకా కూడా ఈ రోజుకి కూడా పివిజి రాజు గారి పేరు మీదనే ప్రభుత్వ రికార్డ్స్ లో కంటిన్యూ అవుతూ వాటిని ఒక బినామీల ద్వారా ఒక XYZ ఏ నుంచి జెడ్ వరకు పేర్లతో వాటిని సెటిల్మెంట్ లాగా చూపించి వాళ్ళ కుటుంబ సభ్యులు పివిజి రాజు గారి కుటుంబ సభ్యులు ఈరోజు అశోక్ గజపతి రాజు గారు గాని ఆయన కుమార్తె గాని మిగతా కుటుంబ సభ్యులు గాని వాళ్ళందరూ కూడా ఎన్ఓసి ఇచ్చి దాన్ని మ్యూటేట్ చేయించుకొని ఆ యొక్క ల్యాండ్స్ అన్నిటినీ గంపగుత్తగా మళ్లీ అమ్ముకొని ఆ వచ్చినటువంటి సేల్ ప్రాసిడ్స్ అన్నిటినీ కూడా పివిజి రాజు గారి మొదటి భార్య, రెండవ భార్య, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మొత్తం 7 మంది ఒక్కొక్కరు 1/7 వంతు పంచుకోవడం జరుగుతా ఉంది. మొట్టమొదటిగా ఈ వందల వేల ఎకరాల భూమి ఏదైతే ఆయన ఈ రోజు ఇల్లీగల్ గా అన్లాఫుల్ గా అమ్ముకుంటా ఉన్నాడో అదంతా కూడా ఆ రోజే ల్యాండ్ సీలింగ్ లో ఆయన డిక్లేర్ చేసి ఉండాలి. ఆ డిక్లరేషన్ ఏదైతే బొబ్బిలి రాజులు గాని విజయనగరం రాజులు గాని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు డిక్లరేషన్ ఏదైతే ఇచ్చారో అది విజయనగరం కలెక్టరేట్ లో ఉంటుంది. ఆ డిక్లరేషన్ ని బయటకు తీసి డిక్లరేషన్ ప్రకారం ఏదైతే ఎక్సెస్ భూములు ఏదైతే ఉన్నాయో డిక్లేర్ చేయకుండా ఆ భూముల్ని ఐడెంటిఫై చేసి వాటిని రిపోర్ట్ చేయవలసిందిగా ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆ సంబంధిత అధికారుల్ని ఆదేశించడం జరిగింది. జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఈ తంతంతా కూడా చట్ట విరుద్ధం. ఇదే గాని నిజమైతే చట్ట విరుద్ధమైనటువంటి పని ఈరోజు అశోక్ గజపతిరాజు గారు చేస్తా ఉన్నారు. తప్పకుండా ఎంత పెద్ద వ్యక్తులైనా చట్టానికి అతీతులు కారు. చర్యలు తప్పకుండా తీసుకోబడతాయి. ఇక మాన్సాస్ ల్యాండ్ గతంలో అశోక్ గజపతిరాజు గారు చైర్మన్ గా ఉండగా ఈ రోజు ఉన్నటువంటి ఆ రోజు 2016లో అశోక్ గజపతిరాజు గారు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా ఉండగా ట్రస్ట్ భూముల్ని ఏదైనా గాని సేల్ చేయాలి అని అంటే కోర్టు పర్మిషన్ తోనే ఈ యొక్క అమ్మకం అన్నటువంటిది జరగాలి. కోర్టు పర్మిషన్ తీసుకోకుండా ఒక ప్రభుత్వం నుంచి ఒక జీవో తీసుకొచ్చి ఒక దొంగ జీవో తీసుకొచ్చి ఆ యొక్క భూముల్ని 115 ఎకరాలు చట్ట విరుద్ధంగా ఆయన అమ్ముకోవడం జరిగింది. దాంట్లో ఇంచుమించుగా 100 కోట్లకు పైచిలుకు అఫీషియల్ గా వచ్చినటువంటి సేల్ ప్రాసీడ్స్ ని 118 కోట్లని బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు
ప్రతి ట్రాన్సాక్షన్ లో కూడా అండర్ హ్యాండ్ డీలింగ్ ఉంటుంది, క్యాష్ పోర్షన్ ఉంటుందని అనేది. ఆ క్యాష్ పోర్షన్ అని అన్నటువంటిది ఎక్కడికి పోయింది? అసలు చట్టవిరుద్ధంగా ఎందుకు 115 ఎకరాలు అమ్మాల్సి వచ్చింది? కోర్టుకి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? కోర్టు పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు? ఇవన్నిటినీ కూడా ఎంక్వైరీ చేయాల్సిందిగా ఎండోమెంట్ మంత్రి గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు సంబంధిత అధికారులకి ఆదేశించడం జరిగింది. మరొక విషయం, 1987లో ఎండోమెంట్ యాక్ట్, పాత యాక్ట్ను రిపీల్ చేసి కొత్త యాక్ట్ వచ్చిన తర్వాత ఈ యొక్క రిజిస్టర్స్ అంటే 38 నుంచి ఓల్డ్ రిజిస్టర్ నుంచి 43 రిజిస్టర్ మార్పు చేసేటప్పుడు అది 87లో వస్తే, యాక్ట్ని రిపీల్ చేసి కొత్త యాక్ట్ వస్తే దాదాపు 23 సంవత్సరాల తర్వాత 2010లో కొత్త రిజిస్టర్లో పాత సర్వే నెంబర్ల నుంచి కొత్త సర్వే నెంబర్లకు మార్చి ఆ కొత్త రిజిస్టర్లో ఎంటర్ చేసేటప్పుడు ఇంచుమించుగా 500 పైచిలుకు ఎకరాలు కాజేసినటువంటి వ్యక్తి అశోక్ గజపతిరాజు. దాంట్లో ఎక్స్టెంట్ లో తేడా ఉండకపోవచ్చు కానీ కొంతమంది ఎండోమెంట్ కి సంబంధించినటువంటి అధికారులతో లాలూచి అయి దాంట్లో విలువైనటువంటి భూముల్ని ఆ రిజిస్టర్ నుంచి తీసేసి విలువ తక్కువ ఉండేటటువంటి భూముల్ని ఆ రిజిస్టర్లో, కొత్త రిజిస్టర్లో పెట్టి పాత సర్వే నెంబర్ల తాలూకు కొత్త సర్వే నెంబర్లు దానిలో ఇంక్లూడ్ చేసి కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి మాన్సాస్ భూముల్ని కొట్టేయడం జరిగింది. ఇవన్నీ కూడా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, రాజుగారు అనంటే ప్రజలను పాలించేటటువంటి రాజు. ఆయన దగ్గర నుంచి ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒక మంచి స్వభావం, ఒక గుడ్ క్యారెక్టర్ని, ఆయన దాతృత్వాన్ని, తనకున్నటువంటిది 10 మందికి పంచిపెట్టేటటువంటి తత్వాన్ని ఎదురు చూస్తారు. కానీ ఈ యొక్క రాజు ప్రజల సొమ్ము ఎలా తిందామా, మాన్సా సొమ్ముని ఎలా దోచుకుందామా అన్నటువంటి తత్వంతో కలిగిన వ్యక్తి ఈ యొక్క అశోక్ గజపతిరాజు. ఇక నేను చెప్పాను పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తామనని, దీని మీద కూడా ఈ యొక్క 3843 రిజిస్టర్ గురించి కూడా ఎంక్వైరీ చేయమనని గౌరవ మంత్రివర్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు రిపోర్టు సబ్మిట్ చేసి ఆయన ఆదేశాలు తీసుకుని తదుపరి చర్యలు తీసుకోబడతాయి. మరొక చివరిగా ఒక్క విషయం మీ అందరికీ కూడా తెలియదలుచుకున్నాను. విజయనగరంలో లెప్రసీ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది. దానికి 100 ఎకరాలు పైచిలుకు భూమి ఉంది. దాన్ని బ్రిటిష్ వాళ్ళకి 1947లో 1948లో బ్రిటిష్ వాళ్ళు లెప్రసీ ఇన్స్టిట్యూట్ ని వదిలేసి వెళ్లిపోయినప్పుడు ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కింద దాన్ని డిక్లేర్ చేయకుండా ఈరోజు అశోక్ గజపతిరాజు, అప్పట్లో పివిజి రాజు గారు ఉన్నారు, అశోక్ గజపతిరాజు గారు ఈరోజు ఆ 100 ఎకరాలు నాది అనని ఆయన క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. కానీ నిజానికి ఆయనదే గాని అయ్యుంటే ఆ రోజే దాన్ని ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ ఏ రోజైతే వచ్చిందో ఆ రోజే డిక్లేర్ చేసి ఉండాలి. కానీ ఈ రోజు ప్రభుత్వానికి చెందినటువంటి ఆ 100 ఎకరాలు లెప్రసీ ఇన్స్టిట్యూట్ నడిబొడ్డున, నగరంలో ఉన్నటువంటి నడిబొడ్డున ఉన్నటువంటి ఆ 100 ఎకరాలు కాజేసేదానికి ఈ రోజు ప్రయత్నం జరుగుతా ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ప్రజలు ప్రతి ఒక్కటి చూస్తా ఉన్నారు. ప్రజల సొమ్మును దోచుకున్నటువంటి వాడు ఎవ్వరూ బాగుపడరు. ఎవరైనా ప్రజల సొమ్మును దోచుకుని భూ ఆక్రమణలకు కానీ భూమి ఆక్రమణలకు పాల్పడితే అది ఎంతటి వారైనా కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉపేక్షించరు, తగిన చర్యలు తీసుకోబడతాయి. తప్పకుండా ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. తాత్కాలికంగా మీరు విజయం సాధించవచ్చు, మీరు పొజిషన్ తీసుకోవచ్చు, కానీ చివరికి
ప్రభుత్వ భూమి ప్రజల భూమి ప్రభుత్వానికి చెందుతుంది, ప్రభుత్వ భూమి ప్రభుత్వానికే వస్తుంది అని మనవి చేసుకుంటూ మళ్ళీ వీటన్నిటికీ కూడా ప్రతిదానికి కూడా గౌరవ మంత్రివర్యులు టైం లైన్స్ ఇచ్చారు. ఆ టైం లైన్స్ ప్రకారం రిపోర్ట్స్ అన్ని తీసుకుని తగినటువంటి చర్యల్ని తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసుకోవడం జరుగుతుంది. చివరిగా ఈస్ట్ గోదావరి జిల్లాలో మాన్సాస్ ట్రస్ట్కి ఇంచుమించుగా 5,000 ఎకరాలు ఉంది. ఈ 5,000 ఎకరాల్లో ఈరోజు ఇల్లీగల్ గా శాండ్ మైనింగ్ జరుగుతూ ఉంది. శాండ్ మైనింగ్ ప్రైవేటు భూముల్లో ప్రభుత్వం అనుమతించట్లేదు. ఒకవేళ చేయాలి అని అనుకుంటే కలెక్టర్ గారు దాన్ని అనుమతించాలి, నోటిఫై చేయాలి. ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా ఈరోజు ప్రైవేటుకి చెందినటువంటి మాన్సాస్ ట్రస్ట్ భూముల్లో శాండ్ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతూ ఉంది. దానిపైన కూడా తగిన చర్యలు తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఓకే